ఉన్నది ఉన్నట్టు చెప్తే స్ట్రైక్ లేస్తున్నారు, కామెడీ చేసినా స్ట్రైక్ లేస్తున్నారు, హెల్దీగా రోస్ట్ చేసినా కూడా స్ట్రైక్ లేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే మన మంచు విష్ణు భయ్యకి సంబంధించిన వీడియోస్ అన్నిటి మీద నోటీసులు పంపిస్తున్నారు అనమాట. కొంతమందికి స్ట్రైకులు కూడా వేసేసారు. ఇది ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ అనుకోవచ్చు. ఇకపై నుంచి ఎవరైనా మంచు విష్ణు మీద ట్రోలింగ్ గానీ రోస్టింగ్ గానీ చేస్తే వాళ్ళకు స్ట్రైక్లు వస్తాయి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్? నా ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ ఈ రోస్టింగ్ ఈ ట్రోలింగ్ అనేది లేకపోయి ఉంటే మంచు విష్ణుని జనాలు ఎప్పుడు మర్చిపోయేవారు. అదేదో మూవీ వచ్చింది కదా సలీం అని, ఆ సలీం రిలీజ్ అయిన తర్వాతనే మంచు విష్ణు మర్చిపోయేవారు. బేసిక్ గా మంచు ఫ్యామిలీని మర్చిపోయేవారు ఎక్సెప్ట్ మోహన్ బాబు గారు. బేసిక్ గా ఎవరినైనా ట్రోల్ చేసినప్పుడు లేదా రోస్ట్ చేసినప్పుడు దాని అర్థము మేము వాళ్ళని హేట్ చేస్తున్నామని కాదు. దీన్ని హేటెడ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హెల్దీ రోస్ట్ అండ్ హెల్దీ ట్రోలింగ్ చేసే వాళ్ళని అస్సలు హేటెడ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఇదొక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చాలా లాంగ్వేజెస్ లో అండ్ చాలా కంట్రీస్ లో ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉన్న ఎంటర్టైన్మెంట్. అంతేకాదు హెల్దీ ట్రోలింగ్ అండ్ రోస్టింగ్ వల్ల మంచు విష్ణు లాంటి యాక్టర్స్ చాలా మంది లైమ్ లైట్ లో లేకపోయినా కూడా జనాలకు ఎప్పుడొకప్పుడు కనిపిస్తూనే ఉంటారు. లైక్ ఇన్ మీమ్స్ కానివ్వండి, రోస్టింగ్ వీడియోస్ కానివ్వండి. అండ్ వన్ డే ఈ ట్రోలింగ్ మీకు పాజిటివ్ అవుతుంది. లైక్ రీసెంట్ గా కిరణ్ అబ్బవరం కైనట్టు ఒక టీజర్ లాంచ్ లో కిరణ్ అబ్బవరం ని ఒక జర్నలిస్ట్ ఇన్సల్టింగ్ గా క్వశ్చన్ అడిగితే దాని మీద చాలా మీమ్ పేజెస్ అండ్ చాలా యూట్యూబ్ ఛానల్స్ రియాక్ట్ అయ్యాయి. అండ్ అందరూ కూడా కిరణ్ అబ్బవరం కి సపోర్ట్ చేశారు. ఒకప్పుడు కిరణ్ అబ్బవరం ని ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సపోర్ట్ చేశారు. అండ్ అది చాలా పాజిటివ్ గా మారింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ట్రోల్ చేసే వాళ్ళు కానివ్వండి, రోస్ట్ చేసే వాళ్ళు కానివ్వండి మిమ్మల్ని హేట్ చేయట్లేదు, కేవలం ఫన్ కోసం మాత్రమే అలా చేస్తున్నారు. అండ్ ఎప్పుడైనా మీకు ఆపద వస్తే ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ ముందు నిల్చుంటారు. అండ్ మోర్ ఓవర్ ట్రోలింగ్ అనేది మన కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే జరగట్లేదు, ఆల్ ఓవర్ వరల్డ్ జరుగుతుంది. వేరే వేరే కంట్రీస్ లో లైక్ అమెరికా లాంటి కంట్రీస్ లో అయితే అమెరికన్ ప్రెసిడెంట్ ని కూడా ట్రోల్ చేశారు, రోస్ట్ చేశారు. మన మంచు విష్ణు కేవలం మా ప్రెసిడెంట్ మాత్రమే అలాగని చెప్పి రోస్ట్ చేయకూడదు అని ఇక్కడ లేదు కదా. అండ్ మోర్ ఓవర్ మంచు విష్ణు డైరెక్ట్ నన్ను రోస్ట్ చేయకండి నాకు నచ్చదు అని చెప్తే అది వేరేలా ఉండేది. కానీ బ్రహ్మానందం గాని తీసుకొచ్చి సీన్ లోకి ఆయన చాలా బాధపడ్డారు, అందువల్ల నేను రియాక్ట్ అవుతున్నానని చెప్పి ఇండైరెక్ట్ గా ఈయన కోసం రియాక్ట్ అవ్వడం మాత్రం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. మోర్ ఓవర్ బ్రహ్మానందం గారు ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు ఆయన ఈ మీమ్స్ ని రోస్టింగ్ ని చాలా ఎంజాయ్ చేస్తాను. అంతేకాదు మీమర్స్ అందరికీ ఆయన థ్యాంక్స్ కూడా చెప్పారు. అలాగే మోర్ ఓవర్ బ్రహ్మానందం గారు ఒకవేళ బ్యాడ్ గా ఫీల్ అవుతే ఆయన డైరెక్ట్ గా చెప్తారు కదా, ఎవ్రీడే చాలా మంది మీమర్స్ ఆయన కలవడానికి వెళ్తారు. సో వాళ్ళలో ఎవరికైనా చెప్పిండొచ్చు. సో ఈజీగా అర్థమవుతుంది ఇది ఒక పబ్లిక్ స్టంట్. సో ఫైనల్ గా హెల్దీ రోస్టింగ్ హెల్దీ ట్రోలింగ్ అనేది చాలా మంచిది. ఒకవేళ మీకు ఆ రోస్టింగ్ అండ్ ట్రోలింగ్ వద్దనుకుంటే దాన్ని ఫైర్ లా తీసుకొని ఒక మంచి సినిమా తీసి చూడండి. ఇప్పటి వరకు ట్రోల్ చేసిన వాళ్ళు రోస్ట్ చేసిన వాళ్ళే మిమ్మల్ని ప్రేజ్ కూడా చేస్తారు. బట్ అది మానేసి స్ట్రైక్ లేస్తా నోటీసులు పంపిస్తా అంటే కుదరదు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఈ రోస్టింగ్ అండ్ ట్రోలింగ్ మీ మీద ఆగిపోతే ఎప్పుడో 5-6 ఇయర్స్ ఒక్కసారి సినిమా తీసే మీరు జనాలకు గుర్తుంటారా లేదనేది ఒకసారి ఆలోచించుకొని చూడండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ఈ రోస్టింగ్ అండ్ ట్రోలింగ్ ఎంత హెల్దీ అనేది మీకు ఎంత అవసరం అనేది. సో అదన్నమాట మ్యాటర్. ఈ మంచాన తీసుకున్న యాక్షన్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.